శ్రీమాత్రే నమః. దసరా వచ్చేస్తుంది కదా, అసలు నియమాలు ఏం పాటించాలి, ప్రసాదం ఏం చెయ్యాలి, ఇవన్నీ అడుగుతున్నారు. అసలు మేము మా ఇంట్లో ఏం చేస్తామంటే ప్రతిరోజు పొద్దున్నే 6 పూజ మొదలు పెట్టేస్తాం అనమాట. ఈ ప్రసాదమే చెయ్యాలని ఏమీ మాకు నియమం లేదు. ఎందుకంటే గత 25 ఏళ్లుగా నేను అలాగే చేశాను. అంతకుముందు 50 ఏళ్లుగా మా అత్తగారు కూడా అదే చేశారు కాబట్టి నేను అలాగే చేస్తున్నాను అనమాట. ఈ రోజు ఈ ప్రసాదం చెయ్యాలని అమ్మవారు నాకు ఏదైతే తోపిస్తారో ఆ ప్రసాదాన్ని చేస్తాం. కాకపోతే ఖచ్చితంగా ఏం చేస్తాము అంటే ఒక అన్న ప్రసాదము, అలాగే ఒక మధుర పదార్థము, అంటే ఏదో ఒక మధుర పదార్థాన్ని కూడా తయారు చేస్తాం అనమాట. అంటే హల్వా గాని, లేదు అంటే చక్కెర పొంగల్ గాని, ఇలా ఏదో ఒకటి తయారు చేసి నివేదన చేస్తాం. కానీ కరెక్ట్గా ప్రతిరోజు ఒకే సమయానికి పూజ మొదలు పెడతాం. పొద్దున్న 6కి మొదలు పెట్టాము అని అనుకోండి, సాయంత్రం కూడా 6కే మొదలు పెడతాం. 6 నుంచి 7 వరకు మాకు వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు అన్ని చదివేస్తాం. చదివేసిన తర్వాత సరిగ్గా 7:30కి లలితా సహస్రనామ స్తోత్రం మొదలు పెడతాం. కుంకుమార్చన చేస్తాం అనమాట. ఆ తర్వాత సౌందర్యలహరి చదివి, సౌందర్యలహరి చదువుతున్నంతసేపు కూడా కుంకుమార్చన చేసి, తర్వాత హోమం చేసి, తర్వాత నివేదన సమర్పణ చేసుకుంటాం అమ్మవారికి. ఇలా ప్రతిరోజు జరుగుతుంది. సాయంత్రం కూడా ఏం చేస్తాము అంటే 6కే పూజ మొదలు పెట్టేస్తాం. సాయంత్రం కూడా లలితా సహస్రనామ స్తోత్రం చదువుతాము. ఆ తర్వాత ఏమో సౌందర్య లహరి చేస్తాము. ఈ 2 అయిపోయిన తర్వాత భజన ఉంటుందన్నమాట. మాకు వచ్చిన స్తోత్రాలు అవన్నీ చదువుకుంటూ, మాకు వచ్చిన పాటలు పాడుకుంటూ కాసేపు అమ్మవారి దగ్గర హాయిగా ప్రశాంతంగా గడుపుతాం. సాయంత్రం కూడా కుంకుమార్చన ఉంటుంది. సాయంత్రం ఏం నివేదన పెడతాము అంటే ఈ శనగలు గాని, బొబ్బర్లు గాని, పెసలు గాని ఉడకపెట్టేసి తాలింపు వేస్తాం కదా, అలా వేసి అమ్మవారికి నివేదన చేస్తాం. అయితే ఈ 9 రోజులు నియమంగా ఉంటాం అనమాట. సినిమాలు చూడడము, అలాగే పేపర్లు చదవడం ఇవేమి చెయ్యం. ఈ 9 రోజులు వీలైనంత వరకు భగవద్ధ్యాసలోనే ఉంటాం. అలాగే పూజ చేస్తున్నంతసేపు ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగానే ఉంటూ పూజ మాత్రం చేస్తాం అనమాట. ఈ ఫోన్స్ చూడడము ఇవన్నీ చేయము. ఫోన్స్ కూడా ఈ వైబ్రేట్ లో పెట్టేస్తాం అనమాట. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఎవరు చేశారు ఏంటనే చూసి తర్వాత మాట్లాడతాం. అమ్మవారికి ఏదైతే నివేదన చేశామో ఆ ప్రసాదాన్నే మేము కూడా తీసుకుంటాం. వీలైనంత వరకు ఒకే సమయానికి మీరు కూడా పూజ మొదలు పెట్టడం చెయ్యండి. మేము ప్రతిరోజు 9 రోజులు కూడా హోమం చేస్తాం. హోమం అందరికీ చేయడానికి వీలు కుదరదు కాబట్టి మీ ఇళ్లలో మీరు చక్కగా మీకు వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు చదువుకుంటూ సరిగ్గా ఈ సమయానికి లలితా సహస్రనామ స్తోత్రం మొదలు పెట్టాలని చెప్పి మీరు కూడా సమయం పెట్టుకుని లలితా సహస్రనామ స్తోత్రం చేయండి. 9 రోజులు మీకు వీలుంటే కుంకుమార్చన కూడా చేయండి. 2 పూటలా చేయండి. మీకు కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కలశం పెట్టుకోండి. లేదు అంటే ఇంట్లో లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ లలిత అమ్మవారి ఫోటోకి మీరు పూజ చేసుకోవచ్చు. మళ్ళీ దుర్గాదేవి ఫోటో తీసుకొచ్చి పెట్టి మనం చేసుకోవాలని ఏం లేదు. మా ఇంట్లో లలిత అమ్మవారి ఫోటోకే మేము ప్రతినిత్యము కుంకుమార్చన చేస్తాం. ఈ నవరాత్రుల్లో కూడా 2 పూటలా కుంకుమార్చన చేసేది మేము అమ్మవారికి. సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉంటూ దుర్భాషలు ఆడకుండా మనం చక్కగా అమ్మవారి సేవలో, అమ్మవారి పాదాల మీద మనం దృష్టి పెట్టాము అని అనుకోండి, అమ్మవారి అనుగ్రహం మనకి ఉంటుంది. అలానే చాలా మంది అడుగుతారు ఏ నైవేద్యం పెట్టాలండి అని. ఆ నైవేద్యం పెట్టాలి, ఈ నైవేద్యం పెట్టాలని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చేయాల. ఈ 25 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నాను అంటే నాకు అమ్మవారు ఏది తోపిస్తే అదే అమ్మవారికి నివేదనగా చేస్తాను. అలాగే అమ్మవారికి నివేదన చేసి అమ్మ నాకు ఇంతే శక్తి ఉంది, నేను ఇదే చేయగలిగాను అని చెప్పి నమస్కారం చేసుకుంటాను. ఎవరైనా ఈ విధంగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. లేదు అంటే కొంతమంది పీఠాలు పెడుతూ ఉంటారు, చాలా అద్భుతంగా చేస్తారు. అలా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. కానీ కొంతమంది ఇళ్లలో ఈ దసరా నవరాత్రులు ఆనవాయితీ ఉండదు. అప్పుడు అడుగుతారు, మరి మాకు ఆనవాయితీ లేదు కదండి, మరి మేము మొదలు పెట్టచ్చా అని. ఆనవాయితీ లేకపోయినా లలితా సహస్రనామ స్తోత్రం చేసుకోండి 9 రోజులు పొద్దున్న సాయంత్రం చేసుకుంటే అంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. భక్తిగా, శ్రద్ధగా, తప్పులు లేకుండా మీరు లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. ఆ లలితా సహస్రనామ స్తోత్రం ఎలా చదవాలి అనేది రోజుకో శ్లోకం ఛానల్లో మేము నేర్పించాం. ఒకసారి చూస్తే మీరు తప్పులు లేకుండా హాయిగా లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోవచ్చు. అలాగే నేను అనుకుంటున్నాను, మరి అమ్మవారి నాకు ఎంతవరకు అనుగ్రహాన్ని ఇస్తారో నాకైతే తెలియదు, కానీ ఈ 9 రోజుల్లో మణిద్వీప వర్ణన నేర్పించాలి అని అనుకుంటున్నాను. అమ్మవారి అనుగ్రహం ఉంటే 9 రోజుల్లోనూ మీకు నేను మణిద్వీప వర్ణన నేర్పించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ 9 రోజులు తలస్నానం చెయ్యాలా అని అడుగుతారు. స్త్రీమూర్తి ప్రతిరోజు తలస్నానం చేయక్కర్లా. మీరు మహానివేదన చేసినా గానీ తలస్నానం చేయక్కర్లా. మొదటి రోజు ఎలాగో చేస్తారు, అలాగే 10వ రోజు ఎలాగో చేస్తారు కదా, ఇంకేంటి చాలు. కాబట్టి ప్రతిరోజు తలస్నానం చేసే నివేదన చెయ్యాలి అని అనుకోకండి. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కొంతమంది ఇంట్లోకి రాని సమయం ఉంటుంది. అలాంటప్పుడు మేము పూజ చేసుకోవచ్చా అని అడుగుతారు.
వాళ్ళు దూరంగా కూర్చున్నారు అని అనుకోండి, మీరు పూజ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇంట్లో కలిపేస్తున్నారు అని అనుకోండి, అలా ఇంట్లో కలిపేస్తే మాత్రం దయచేసి పూజనే మానేయండి. అంతే తప్ప వాళ్ళు కలిపేస్తే వాళ్ళు పక్కన కూర్చున్నారు, ఆ సమయానికి మేము పూజ చేసుకుంటున్నాం, ఇలాంటివి చెయ్యొద్దు. మొన్న కూడా నాకు కామెంట్లో ఏం పెట్టారో తెలుసా, వినాయక చవితికిట వినాయకుడికి ప్రసాదం ఇంట్లోకి రాని వాళ్ళు తయారు చేసి తీసుకొచ్చి పెట్టేశారంట. మరి అది పిచ్చో మూర్ఖత్వమో నాకు అర్థం కావటం లేదు. అంటే అది భక్తి అనుకుంటున్నారా? అది భక్తి కాదు, వెర్రితనం, పిచ్చితనం. ఏం కాదులే అనుకోవటం. లేదంటే మేము భగవంతుడికి దూరంగా ఉండలేకపోతున్నాము అని ఒక వితండ వాదన. భగవంతుడికి దూరంగా ఉండలేకపోతే నామస్మరణ చేసుకోండి, అంతే తప్ప ఇంట్లోకి రాకపోయినా సరే ప్రసాదాలు తీసుకొచ్చేసి కలిపేయటము, ఆ పందిళ్లలో తిరిగేయటం దయచేసి చేయకండి. ఒకవేళ అలా చేశారు అని అనుకోండి, పాపం ఎవరికి వస్తుందో తెలుసా? అలాంటి చేసిన వాళ్ళకే. ఇది నేనేం భయపెట్టడం లేదు. మనం భక్తిగా శ్రద్ధగా పూజ ఎలాగైతే చేస్తామో సదాచారాన్ని కూడా పాటించాలి. ఆచారాన్ని పాటించక్కర్లేకుండా అన్ని ఇంట్లో కలిపేసి పూజ కూడా చేసేస్తామంటే అది కుదరని పని. అలాగే ఇంకొక తప్పు కూడా మనం చేస్తాం. అదేంటో తెలుసా? ఈ దసరా నవరాత్రులు ఈ 9 రోజులు చాలా మంది ఆర్భాటంగా పూజ చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి ఆ వీడియోస్ చూసి ఇలా అలంకరణ చేసుకున్నారు, అలా అలంకరణ చేసుకున్నారు, ఇలాంటివి అవసరమా? మనకు అవసరమా ఈ వీడియోలు చూసి మనం పేరు పెట్టడం? ఎవరికి ఎంత స్తోమత, ఎంత స్థితి, ఎలా చేసుకోవాలనుకుంటే వాళ్ళు అలా చేసుకుంటారు. అది చూసొచ్చి మనం కామెంట్లు పెట్టడం ఎందుకు చెప్పండి? మనకి ఇష్టమైతే మనం చేసుకుంటాం, మనకు శక్తి లేదనుకోండి, వాళ్ళు చేసినందుకు అది చూసి ఆనందించండి, అంతే తప్ప అనవసరంగా అలా చేశారు, ఇలా చేశారని ఇంకొకరిని నిందించే ప్రయత్నం చేయకండి. ఒక పక్క ఇంకొకరిని నిందిస్తూ బాధ పెడుతూ ఇంకొకరిని తిడుతూ మనం ఎన్ని పూజలు చేస్తే మాత్రం అమ్మవారి అనుగ్రహం ఉంటుంది చెప్పండి? వాళ్ళకి అలా అనిపించింది చేసుకోవాలని చేసుకున్నారు. దానికి మనకి ఇష్టం ఉంటే చూస్తాము, లేదంటే స్కిప్ చేసేస్తాం. మన చేతిలోనే ఉంది కదా. మనల్ని ఏం బలవంతంగా తాడేసి కట్టేసి ఆ వీడియో చూసి కామెంట్ పెట్టని వాళ్ళు ఏం అడగలేదు కదా. కాబట్టి ఆ తప్పు కూడా దయచేసి చెయ్యొద్దు. మనసా వాచ కర్మణ మనం మన దృష్టి అమ్మవారి పాదాల మీద పెట్టుకుని మనం పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వస్తుంది. సరే, ఇవేమీ రావు, ఇంట్లో వాళ్ళు కూడా పూజ చేసుకొనివ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఒక్క శ్లోకం వచ్చు కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అదొకటి చదవండి. ఆ రోజంతా అలాగే చదవండి. 9 రోజులు అలాగే ఆపకుండా మీ మనసులో మీ శ్వాస ఎలా పీల్చుకుంటారో అలా చెయ్యండి. అమ్మవారి అనుగ్రహం ఉండి తీరుతుంది, ఇందులో సందేహం ఏం పడక్కర్లేదు. అమ్మవారి దయ మనందరికీ ఉండాలని, అమ్మవారి అనుగ్రహం మనందరి జీవితాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.